నమస్కారం. ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. పోల్ రిగ్గింగ్ జరుగుతోందన్న రాహుల్ గాంధీ. బీజేపీతో ఎన్నికల సంఘం కుమ్మక్కైందని ఆరోపణ. కర్ణాటక మహాదేవ్పూర్ నియోజకవర్గంలోనే 1,00,000 నకిలీ ఓట్లు ఆధారాలతో వెల్లడించిన రాహుల్ గాంధీ. జమ్మూ కాశ్మీర్లో లోయలో పడిన సిఆర్పీఎఫ్ వాహనం. 3 జవాన్లు మృతి, 15 మందికి గాయాలు. ఒక వర్గానికి ప్రత్యేకంగా రిజర్వేషన్లు ఉండవన్న సీఎం. కిషన్ రెడ్డి అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని ధ్వజం. బీసీలకు 42% రిజర్వేషన్ల కోసం తుది వరకు పోరాడతాం. కోటా పెంచుకుంటే ఎన్నికల్లో బీజేపీకి ఓటమి ఖాయమన్న పొన్నం.